జార్ఖండ్ లో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లా కిరిపూమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు చేపట్టిన సర్చ్ ఆపరేషన్ లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 5 కోట్ల రూపాయల భారీ రివార్డు కలిగిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంగి హతమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ను ముమ్మరం చేశాయి. ఈ కాల్పుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. జార్ఖండ్ లో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లా కిరిపూమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మావోయిస్టులకు ఒక రకంగా కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు జరిగినటువంటి జార్ఖండ్ లో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో సెంట్రల్ కమిటీ సభ్యుడు మాంగి కూడా ఉన్నట్లుగా భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. ఈయన మీద 5 కోట్ల రివార్డు ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో దాదాపుగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరూ లేరు. ఎందుకంటే అక్కడ విస్తృత స్థాయిలో కూమింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది సరైనటువంటి ప్రదేశం కాదు అని చెప్పి చాలా వరకు మైదాన ప్రాంతాలకే లేదు కొంత వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రాంతాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ లో కూడా కొంత మాంగి ఆధ్వర్యంలో ఒక దళం నడుస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద భద్రతా బలగాలు అయితే దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే వాళ్ళు ఉంటున్నటువంటి సమాచారంతో ఖచ్చితమైనటువంటి సమాచారంతో భద్రతా బలగాలు అయితే కూమింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే తెల్లవారుజాము నుంచి దాదాపుగా 4-5 గంటల పాటు కూడా హోరాహోరీగా కాల్పులు అయితే జరిగాయి. ప్రస్తుతం 15 మంది చనిపోయినట్లుగా భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. ఇంకా ఎదురు కాల్పులు అయితే కొనసాగాయి. ఆ సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళ కోసం కూమింగ్ కొనసాగుతుందని చెప్పి భద్రతా బలగాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా మావోయిస్ట్ పార్టీ అనేది చివరి దశకు వచ్చిందని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటు భద్రతా బలగాలు కూడా చెప్తున్నాయి. ఆపరేషన్ కగార్ ముగింపు దశకు వచ్చింది. మార్చి 31 నాటికి భారతదేశంలో మావోయిస్టులు అయితే భారతదేశాన్ని చూస్తామని చెప్తున్నారు. ఇంకా కేవలం 2 నెలల గడువు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులో కొద్ది మంది మాత్రమే కీలక నేతలు ఉన్నారు. చాలా పరిమిత సంఖ్యలో కేడర్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో త్వరగానే ఈ గడువుని చేరుకుంటాము, ఆపరేషన్ కగార్ను ముగిస్తామని చెప్పి భద్రతా బలగాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎదురు కాల్పులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది మావోయిస్టులు గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లయితే భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పెద్ద పులి సంచారం స్థానిక